కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఏంట్రా బాబు ఈ పరిపాలన అని అంత నా దగ్గర అనడం నేను విన్నా. ఎస్ ఎస్ చాలా మంది అన్నారు. ఎందుకంటే చూడండి సార్, హైడ్రా కావచ్చు, మన మూసీ కావచ్చు, ఆయన తీసుకున్న ఏ నిర్ణయం మొన్నటికి మొన్న జనాభా లెక్క, మన కుల గణన సహా ప్రతిదీ ఆభాస్పాలే. ఆ మధ్య పథకాల కోసం లెక్కలు తీసినప్పుడు కూడా అట్లాగే ఆభాస్పాలు అవ్వడం, పేపర్లు బయటపడేయడం దగ్గర నుంచి ఏది కూడా. ఇప్పుడు నేను అడిగాను చాలామందిని, కేసీఆర్ ఒక్క రోజులో చేశాడు మొత్తం రాష్ట్రంలో ఉన్న కులగణన అనేది. ఈయన నెల రోజులు చేసినా ఇంకా అసంపూర్తిగానే అయింది. ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. చూడండి, ట్రైనింగ్ కూడా లేదు. ఎందుకు అంత అర్జెంటుగా టబాక్మని చేయాల్సిన అవసరాలు ఏంటి? ప్రతిదీ కూడా ఎక్కడ చర్చ ఉండట్లేదు, ఏం జరగట్లా. నాకు రెండు కనిపిస్తున్నాయి సార్. ఒకటి ప్రతీకార పాలిటిక్స్, రెండు డైవర్షన్ పాలిటిక్స్. ఈ రెండే నడుస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమంటారు మీరు? వాస్తవం. అయితే ప్రతీకారం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత చిల్లరగా ఆలోచించడేమో, అదేమి ఉండదేమో అని అనుకున్నా. బట్ ఆ దిశలోనే కనబడతా ఉంది. ఎందుకంటే గవర్నర్ దగ్గర కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడగడం కానీ ఇవన్నీ ఇట్లాంటి. అయితే కమిషన్ ఎంక్వైరీ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు 2 కమిషన్లు నడుస్తున్నాయి, ఒకటి పవర్ మీద, ఒకటి వాటర్ మీద. ఆ రిపోర్ట్స్ కూడా రాలేదు. అప్పుడే పొంగులేటి బాంబులు పేలుస్తా ఉన్నాడు. అంటే నేను వాళ్ళ పొద్దున కూడా చూసాను, అనుమతి తీసేసుకున్నారు గవర్నర్ అనుమతి. యా అంటే అరెస్ట్ అవుతాడు ఏమున్నది. ఇప్పుడు ఏ పాలకున్నైనా అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆరోపించడానికి ఏమున్నా చాలా ఉంటాయి. అవి నిర్ధారణ అయినప్పుడు చూద్దాం. బట్ ఆరోపణలకైతే చాలా ఉంటాయి చేయడానికి. కాబట్టి తనను అప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ, తర్వాత కేటీఆర్ గెస్ట్ హౌస్ మీద తను ఏదైతే డ్రోన్ తిప్పాడో ఆ కేసులో అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఉంటే మనసులో ఉండొచ్చు, అరెస్ట్ చేద్దామని చెప్పి ఉంటే ఉండొచ్చు. బట్ న్యాయస్థానాలకు వదిలేద్దాం, అది కరెక్టా కాదా అనేది. ఒకవేళ దోషులుగా తేలితే శిక్ష డెఫినెట్గా వాళ్ళు అర్హులు అవుతారు. బట్ అది దోషులుగా తేలాలంటే చాలా కాలం న్యాయ విచారణ జరగాలి. ఇప్పటికే ఓటుకు నోటు కేసు 10 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఏం తెలియలేదు. కాబట్టి ఈయన వీళ్ళ మీద పెట్టే కేసులు కూడా చాలా చిన్నవి. అవి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో అవి తేలుతాయని నేనైతే అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల ముందు చూపెట్టుకోవడానికి. ఒకటే చెప్పగలుగుతా, కొన్ని విషయాలలో సంకల్పం బాగుంది. ఉదాహరణకు హైడ్రా అనేది డెఫినెట్గా మంచి సంకల్పం, మంచి ఆఫీసర్ కూడా ఉన్నాడు రంగనాథ్ గారు, చాలా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్. బట్ సంకల్పం గొప్పదైనా కూడా ఆచరణలో పక్కదారి పట్టింది. అంటే వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం, ఇతర ప్రయోజనాల కోసం హైడ్రాని ఇంపోజ్ చేస్తున్నాడు, లేదా డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నాడు. మూసి కూడా అంతే. ఇంత గొప్ప ప్రాజెక్టు మూసి నిజానికి అయితే అది ఆయన బ్రెయిన్లోంచి వచ్చింది కూడా కాదు, అది కేసీఆర్ గారి ఆలోచన. ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు ముందు తీసుకెళ్లారు. బట్ దాన్ని అదే పద్ధతిలో నడిపిస్తే బాగుండేది. బౌండరీస్ ఇట్లా డిసైడ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. ఏ నది కూడా బౌండరీస్ లేవు. మొట్టమొదటిసారి మూసీ నదికి సరిహద్దులు నిర్ణయం చేశారు. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ శాఖ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు కలిసి దీనికి ఏంటంటే హద్దులు నిర్ణయించారు. ఈ హద్దుల లోపల ఏమైనా ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళకు వేరే కాడ రిహాబిలిటేషన్ చేసి వాళ్ళని ఒప్పించి అక్కడ అది ఆక్రమించాలి. అయితే ఇప్పుడు అంత తొందర ఏం లేదు. ఎందుకంటే 2 ఒడ్లకు నిండుగా మూసి ప్రవహించేది చాలా రేర్ అకేషన్స్, చాలా తక్కువ సార్లు. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి అనంతగిరి కొండల్లోంచి పెద్దగా వరదలు వస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి అట్లాంటి ప్రమాదం జరుగుతుంది. లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది. బట్ ఏంటంటే దాని కెపాసిటీ చాలా పెద్దది. అంటే కొంత కంజెస్టెడ్ అయినా కూడా ఇంకా 1,00,000 క్యూసెక్లకు పైన ప్రవహించగలిగే సామర్థ్యం ఇప్పటికి ఉంది. అయితే ఒకవేళ తొలగించాలనుకున్నప్పుడు అందులో పెద్ద ఆక్రమణలు గవర్నమెంటే చేసింది. నంబర్ 1 ఏంటంటే బస్ స్టాండ్ కట్టడం. ఇది ఇమ్లీబన్ బస్ స్టాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నదిలో కట్టకూడదు. రెండవది మెట్రో స్టేషన్, జంక్షనే పెట్టారు అలా. ఈ 2 కూడా ఏంటంటే ఎప్పటికైనా అది ఒకవేళ నిజంగానే గతంలో వెనకట వచ్చినట్టు వరదలు వస్తే ఆ రెండింటికి ప్రమాదమే. బట్ అవి 2 అట్లే ఉంచి ఈ జనావాసాలను తొలగించాలంటే అది కరెక్ట్ కాదు. అది రెండవది, ఒకవేళ తొలగించాలనుకున్నావు, ముందు వాళ్ళకు రిహాబిలిటేషన్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? కేసీఆర్ గారు కట్టిన ఈ 2 bedrooms సిటీ చుట్టూ ఉన్నాయి, ఆడగా చేయాల్సింది. వాళ్ళు ఎక్కడ పని ఉన్నదో, ఇప్పుడు వాళ్ళ డ్రైవర్లు ఉంటారు, ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళకి ఇమ్మీడియట్గా అకామిడేషన్ క్రియేట్ చేయాలి. గోషామాల్ స్టేడియం ఉంది, రేస్ కోర్స్ ఉన్నది, చెంచల్గూడ జైలు ఉంది,
ఈ 3 తీసేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఉండే, వీళ్ళకి వేరే కాడ ఇద్దాం అక్కర్లేదని. అంతే కదా. ఇప్పటికైనా రేస్ కోర్స్ వాళ్ళంతా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆర్ సురేందర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త, ఖమ్మం ఎంపీ వాళ్ళ ఫాదర్, ఆయన 5-6 సార్లు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళే దానికి అంటే ఆయన ఆధ్వర్యంలోనే అది ఉంటుంది. ఇవ్వచ్చు కదా వాళ్ళకి, సిటీ బయట ఎక్కడన్నా ల్యాండ్ ఇచ్చి బయట చేసుకుంటే ఎంత బాగుంది. ఇక్కడ ఎన్ని కుటుంబాలను అకామిడేట్ చేయొచ్చు. మలక్పేటలో ఉంది అది, హార్ట్ ఆఫ్ ది సిటీ. ఎవరు వద్దంటారు? అక్కడ ఇల్లు కట్టితే షిఫ్ట్ కామంటారా? అంటే ఇదేం లేకుండా ఇంకా మురికి నీరే అది రాకుండా ఆపలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారు, 3600 కోట్లతోని ఎస్టీపీలన్నీ ప్లాన్ చేశారు. కొన్ని ఇనాగరేషన్ అయినాయి, కొన్ని అవుతున్నాయి, కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ముందు ఆ వాటర్ను కరెక్ట్ వాటర్ వచ్చేటట్టు చేస్తే ఈ కంపంతా పోతుంది. ఇది ఎక్స్పాన్షన్ కానీ లేకుంటే గోడలు కట్టడం కానీ ఇదంతా తర్వాత సంగతి. కానీ ఫస్ట్ దాని మీదనే పడ్డాడు రేవంత్ రెడ్డి. వాళ్ళని తొలగించడం, ఇంటికి మార్క్ చేయడం, హైడ్రాలో కూడా ఇదే పొరపాటు చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఏది ఎఫ్టీఎల్ అనేది నిర్ధారణ చేయకుండా, ఎఫ్టీఎల్ నిర్ధారణ కానప్పుడు బఫర్ జోన్ కూడా నిర్ధారణ కాదు. ఇప్పుడు సిటీలో 52 చెరువులు కుంటలు మాత్రమే కేసీఆర్ కలిసి వాళ్ళ 10 ఏళ్ల పాలనలో ఐడెంటిఫై చేసి నోటిఫై చేశారు, ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని. ఇప్పుడు మొత్తం 186 చెరువులు ఉన్నాయి సిటీలో. 186లో 52 నోటిఫై అయినాయి. ఈ మిగతా 100కు పైన ఉన్న ఈ చెరువులు, 130కి పైన ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఎఫ్టీఎల్ నిర్ధారణ కాలే. ఎఫ్టీఎల్ నిర్ధారణ కానప్పుడు బఫర్ జోన్ ఎక్కడిది? నువ్వు మార్కెట్లో చేస్తావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కోర్టుకు పోతే వాళ్ళు గెలుస్తారు, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. మరి అది నిర్ధారణ కాకుండా ఎట్లా చేసినావు? రెండవది, 100 ఏళ్ళ నుంచి పట్టాలున్న భూములు ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి. వాళ్ళు బాజాప్తా పర్మిషన్లతో కట్టుకున్నారు, పర్మిషన్లతో లేఅవుట్లు వేశారు, కష్టపడి సంపాదించి కొనుక్కున్నారు. 2001 కంటే ముందు జడ్జిమెంట్ లేదు. ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2000 సంవత్సరం చివరిలో వచ్చింది, 2001 బిగినింగ్లో. ఏమనంటే వాటర్ బాడీస్లో ఆయన ఉంచాలి, అది ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా వాటర్ బాడీలో ఆయన ఉండాలి తప్ప అందులో ఎటువంటి కాంక్రిటైజ్ చేయకూడదు, ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఒకవేళ నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు తప్ప బంగ్లాలు కట్టకూడదు అని ఉంది. ఆ జడ్జిమెంట్ రావడానికంటే ముందు 40-45 సంవత్సరాలు చెరువులు అన్నీ కూడా లేఅవుట్లు అయినాయి, బిల్డింగ్లు అయినాయి. వాటిని ముట్టుకునే రైట్ ప్రభుత్వానికి లేదు, ఏ కోర్టుకు కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో చట్టం లేదు. ప్రైవేట్ భూమి చెరువుల్లో ఉన్న గుట్టలలో ఉన్నా కూడా కట్టుకోవచ్చు అని ఉంది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్లో ఏంటంటే చెరువులు కానీ కొండలు కానీ గవర్నమెంట్ భూములు, కానీ నిజాం సంస్థానంలో అన్నిటి మీద పట్టాలు ఇచ్చాడు నిజాం. కాబట్టి ఎవరు కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేశారు. ఇప్పుడు ఆ భూములలో కూడా హైడ్రా ఎంటర్ అయింది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కొంచెం తగ్గారు, దూకుడు తగ్గించారు. బట్ ఆ భూములను ఫస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేసి ఒరిజినల్ ఓనర్స్ ఎవరు ఐడెంటిఫై చేయాలి. ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఒరిజినల్ ఓనర్స్ అయితే నష్టపరిహారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళను అక్కడి నుంచి వెకేట్ చేయించి అప్పుడు అవి తీసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఏం లేదు, ఇష్టం వచ్చినట్టుగా పోయి బుల్డోజర్లతో దాడులు చేశారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న సంకల్పాలు మంచి అయినా కూడా ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో బతికే హక్కు ఉంది. ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ దురాక్రమణలు అవుతాయి, ప్రభుత్వ దౌర్జన్యాలు అవుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆయన పాలనలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక డైరెక్షన్ అనేది సరిగా లేదు. రెండవది, ఏ రంగంలో చూసినా 7 ఏడాది కాలం పూర్తయింది. ఈ 7 ఏడాది కాలంలో ఏ రంగంలో కూడా ప్రోగ్రెస్ లేకపోగా మైనస్ ఉన్నది. ఒక్కటి క్లెయిమ్ చేస్తున్నారు, ఏమనంటే గతం కంటే ఎక్కువ పంటలు పండినాయి, ధాన్యం పండింది. ఇది నాకు విచిత్రంగా, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా. అయితే వాళ్ళకు నీళ్ళ మీద అవగాహన ఉంటే ఈ క్రెడిట్ కేసీఆర్కి ఇవ్వాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ 6 మీటర్లు పెరిగింది, కొన్ని దిక్కులో 8 మీటర్లు పెరిగింది, కొన్ని దిక్కులో 12 మీటర్లు పెరిగింది. అప్పుడన్నీ డార్క్ విలేజెస్ ఉండేవి. అంటే బోర్వెల్ మిషన్ ఆ ఏరియాలో కనబడ్డదంటే సీజ్ చేసే, ఎందుకంటే డార్క్ ఏరియాస్ అని ఎప్పుడు అంటామంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే కంప్లీట్గా అసలు ఇంకా ఉండవాడు, నీళ్ళు ఉండవు, ఎన్ని ఫీట్లు పో నీళ్ళు దొరకవు. రెండవది క్రిటికల్ ఏరియాస్ అంటాం, కొన్ని సెమీ క్రిటికల్ ఏరియాస్ అంటాం. అంటే తెలంగాణ మొత్తం ఏదో ఆదిలాబాదు, కొన్ని ఇట్లాంటి ఖమ్మము, ములుగు ఏరియా, ఇట్లా భూపాలపల్లి, ఇవి కాకుండా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఐదర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, క్రిటికల్, సెమీ క్రిటికలే. కొన్ని అంటే ఏర్ల మీద లెక్క పెట్టే అన్ని మండలాలు మాత్రమే సేఫ్ జోన్ అనేది ఉండేది. గ్రౌండ్ వాటర్ బాగున్నాయి. ఇప్పుడేమైంది, కేసీఆర్ గారి ఈ మిషన్ కాకతీయ కానీ, చెరువులు తవ్వడం కానీ, వీటన్నిటి వల్ల అవన్నీ సేఫ్ జోన్లు అయినాయి. ఇప్పుడు నీకు
హార్డ్లీ మొత్తం తెలంగాణలో ఒక 1500 గ్రామాలు కూడా ఉండవు. 500 గ్రామాలు ఉంటే ఎక్కువ డార్క్ ఏరియా. అంటే డార్క్ కూడా కాదు, క్రిటికల్. గ్రేట్. ఈ గ్రౌండ్ వాటర్ను ఒకటి బాగా పెరిగింది. రెండవది ఏంటంటే ఈ సంవత్సరం ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ ఉన్నది. ఓకే. అంటే జూలై ఆగస్ట్ నాటికి ఆగిపోవాల్సిన వర్షాలు ఇంకా పడుతున్నాయి. ఓకే. అవును. అయితే 3-4 సార్లు చెరువులు నిండినాయి, మళ్ళీ వాడుకున్నారు, మళ్ళీ నిండినాయి. దానివల్ల ఏమైందంటే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. రెండవది కాళేశ్వరంతో నింపిన నీళ్లు మొన్న కూడా వాడుకున్నారు కదా, ఎల్లంపల్లి నుంచి మరణ సాగర్, అక్కడ నుంచి కొండపోచమ్మ, అది వరకు నింపుకున్న మిడ్మానేరు, ఇవన్నీ దానియే కదా. అయితే మెయిన్గా ఏంటంటే కేసీఆర్ పాలనలో ఒక 1200 చెక్ డ్యామ్స్ కట్టారు. అంతకంటే ఎక్కువ చెక్ డ్యామ్స్ రిపేర్ చేశారు. అన్ని నదులను కాళేశ్వరం నీళ్లతో అనుసంధానం చేశారు. తర్వాత ఇటు కూడా దేవాదుల నుంచి కూడా నీళ్ళని తీసుకొచ్చేసి కొంత ఇవన్నీ నింపారు, చెరువులు నింపారు. అంటే సెంట్రల్ తెలంగాణ జనగాం ఏరియాలో ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి భూపాలపల్లి దాకా, ఇటు తుంగతుర్తి దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు పోయినాయి. వీటన్నిటి వల్ల ఏమైందంటే ఎక్కడ చూసినా వాగులలో నీళ్లు ఉండడం, ఆ వాగుల నీళ్ళు చెక్ డ్యాముల దగ్గర ఆగడం, భూగర్భ జలాలు పెరగడం. ఓకే. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పటిదాకా నీళ్ళని బయటికి తీయడానికి బోర్లు వేసాం. ఇప్పుడు నీళ్ళని లోపలికి పంపడానికి బోర్లు వేద్దామని చెప్పి ఒక 150కి పైన బోర్లు వేసాం. కల్వకుర్తి ఇట్లాంటి డ్రాట్ ఏరియాలలో. వాటి వల్ల కూడా చాలా నీళ్ళు లోపలికి వెళ్ళాయి. చెక్ డ్యామ్స్ ఉన్న దగ్గర నీళ్ళు ఆగుతాయి. అక్కడ మనం బోర్ వేసి డాట్స్ పెడతాం. ఆ డాట్స్ నుంచి నీళ్ళు లోపలికి పోతాయి. ఇసుక పోకుండా నెట్లను చుడతాం. ఈ దోమల కోసం విండోలో పెడతారు కదా, అదొక 10 రౌండ్లు చుడితే ఏమైందంటే ఇసుక లోపలికి పోదు. ఓకే. వాటర్ పోతుంది. ఈ వాటర్ లోపలి పోయినాక అది అక్వఫెర్ టచ్ అవుతుంది. ఈ బోర్ వేసినప్పుడే అక్వఫెర్ టచ్ అయ్యేటట్టు వేస్తాం. వేసినప్పుడు ఏమైందంటే చుట్టూ ఉన్న బోర్లలో, బావులలో ఈ వాగులో చెక్ డ్యామ్ దగ్గర ఆగిన నీళ్ళన్నీ కూడా లోపలికి పోయి అక్వఫెర్ అంతా నిండిపోతుంది. ఓ 2-3 కిలోమీటర్ల దాకా బోర్లన్నీ మళ్ళీ రీఛార్జ్ అవుతాయి, బావులన్నీ రీఛార్జ్ అవుతాయి. ఇది ఫస్ట్ టైం ఇండియాలో మనం వేసాం, తెలంగాణ గవర్నమెంట్. నేను చైర్మన్ ఉన్నప్పుడు అది నా సలహాతోనే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వేసింది అది. అయితే ఇట్లా ఇవన్నీ కూడా ఈ పంటలు పండడానికి ఇవన్నీ కారణం. ఈ క్రెడిట్ రైతులకు వస్తుంది తప్ప ప్రభుత్వానికి రాదు. ఈ క్రెడిట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్. అదే విచిత్రం నాకేంటంటే, చూసావా 50,000 ఉద్యోగం ఇచ్చామంటాడు, ఇంతవరకు నోటిఫికేషన్స్ లేవి. అంటే 50,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఒక 13,000 ఉద్యోగాలు ఈయన క్రియేట్ చేసినాయి. మిగిలినవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినాయి. 40,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఎలక్షన్ల ముందు పోయినాయి. కొన్ని అపాయింట్మెంట్ స్టేజ్కి వచ్చినాక ఎలక్షన్ వచ్చింది కాబట్టి అయిపోయినాయి. నేనే ఇచ్చాను క్లెయిమ్ చేస్తాడు కదా. సరే, ఏదన్నా ఆయన ఇచ్చిన వాగ్దానాలకు ఆయన అమలు చేస్తున్న తీరుకు నాట్ ఈవెన్ 1 to 2% కూడా లేదు. సరే, ఏదన్నా ఆయన సంకల్పాన్ని బట్టి కానీ, యువకుడు చేయాలనుకుంటాడు అనే ఆలోచనల బట్టి కానీ మార్కులు వేయాలనుకుంటే పాస్ మార్కులు అయితే రాలేదు. నేను సర్వేలలో కూడా చూశాను. మన మిత్రుడు కృష్ణ కూడా, కంబాలపల్లి కృష్ణ సర్వే చేశాడు. ఆ సర్వేలో కూడా 32 మార్కులే వచ్చాయి. ఆయన నిష్పక్షపాతంగానే ఉంటాడు. కాబట్టి అంటే ఏ పద్ధతిలో ఇప్పుడు రైతుల దగ్గర పోయినా, ప్రజల దగ్గర పోయినా కూడా పెదవి విరుస్తున్నారు. మేము తప్పు చేసామేమో, కాంగ్రెస్ కోటేసి అనే భావన వచ్చింది. నాకు కనబడ్డ ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్. ఇది ఇంకోటి ఏంటంటే, నాది 7వ గ్యారంటీ నేను ఇచ్చాను, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు. అది చెప్పకుండా మేము 7వ గ్యారంటీ అమలు చేశామని. ఎక్కడుంది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు? కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోయినందుకు హరీష్ రావుని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. తర్వాత మామూలు కూడా ఎక్కడ కూడా అది కనబడతలేదు. ఇప్పుడు నేను కంచెలు బద్దలు కొట్టాను అన్నాడు, ఇంటి దగ్గర ఆయన కలిసే పరిస్థితే లేదు. గంటకోసారి చెట్టు కింద పిఓ వచ్చి అర్జీలు ఏమన్నా తీసుకొని పోతుంటాడు. రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు? ఏ సామాన్య ప్రజలు కలుస్తున్నారు? ఒక సీఎంకు సామాన్య ప్రజలను కలిసే అవకాశం తక్కువ వస్తుంది. ఎక్కడ మీటింగ్లలో పోయినప్పుడు అక్కడ ఇక్కడ. ఇళ్లలో కూర్చొని మనం సామాన్య ప్రజలకు అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇదే సరిపోతుంది, ఈ పైరవీలే సరిపోతుంది. కాబట్టి కేసీఆర్ని అట్లా బ్లేమ్ చేస్తాడు ఆయన. బట్ తను కూడా అంతే. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ కూడా కంచెలు ఉన్నాయి. రైతులకు కూడా బీడీలు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ చూసినట్టయితే ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫార్మసీ రద్దు చేశాడు, ఫార్మా విలేజ్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. ఒక్క ఇండస్ట్రీ రాలేదు లాస్ట్ 1 yearలో. ఒక ఐటీ కంపెనీ కొత్తగా రాలేదు. ఆ కేటీఆర్ తన పీరియడ్లో చేసినాయి, ఇప్పుడు అవి వేళ్ళు అనుకుంటున్నాయి. అంటే ఏ ఇన్కమ్ చూసినా కూడా తిరోగమన దిశలో ఉంది. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది మొత్తం ఇలా ప్రతి ముగ్గురులో ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు హైదరాబాద్లో. మరి వాళ్ళ పుట్ట కొట్టాడు కదా, ఇప్పుడు లేదు కదా. నేను అనుకున్నా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ లో నుంచే పెరిగాడు, ఏది లేకున్నా రియల్ ఎస్టేట్ బాగుంటుంది, బట్ అది కూడా కంప్లీట్ గా పోయింది. అయితే
ఇట్లా చూసినప్పుడు ఆయన ఇంకా సంవత్సరం పడుతుందా సార్ రియల్ ఎస్టేట్ కోలుకోవడానికి? అంటే ఈయన ఇదే పద్ధతిలో ఉంటే ఇంకా ఎన్నేళ్ళైనా కోలుకోదు. అవునా? ఇప్పుడు ఖజానా ఖాళీ లంక బిందెలనే అనుకున్నా అని అంటే ఎవడొస్తాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి? ఉన్నోళ్ళే వెళ్ళిపోతున్నారు. అంతే కదా. చాలా దిక్కులు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వెనక తీసుకుంటున్నారు. బా తర్వాత హైడ్రా చేయబట్టి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు గోరు చుట్టు మీద ఒకటి పోటీ అంటారు కదా. అదివరకే రియల్ ఎస్టేట్ సరిగా లేదు అని అంటే కేవలం రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఆయన నోటి దూలే కారణం. నంబర్ 1 ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, నాది ఖాళీ ఖజానా, ఖాళీ కుండలు. ఎప్పుడైతే నువ్వు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు లేవు ఈయన దగ్గర ఎందుకు పోవాలనుకుంటావు? ఇక పవర్ కట్ స్టార్ట్ అయినాయి, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మొదలైనాయి. కాబట్టి రెండవది ఏంటంటే హైడ్రా లాంటివి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళల్లో ఓ భయాన్ని క్రియేట్ చేశాడు. ఎవడు ఏది కొనాలన్నా హైడ్రా వస్తుందేమో అనే భయం. అంతే కదా సార్. ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పట్లో లేసే పరిస్థితి కనబడతలేదు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.